అసలు ఏమైందో చెప్పు. చెప్తాను సార్. అసలు ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియలేదు సార్. బద్రీనారాయణ గారు చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది సార్. అతను చనిపోయాడు, తను చనిపోవడానికి నేనే కారణమని, పెద్ద తప్పు చేశానని అప్పుడు అర్థమైంది సార్ నాకు. అమ్మవారి కళ్ళకున్న వస్త్రం నేనే తీశానని అప్పుడే అర్థమైంది సార్. అంతవరకు నేనేం చేస్తున్నాను నాకే తెలియదయ్యా. మీరైనా చెప్పండి మేడం. నేను దుర్మార్గుని కాదు మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ఇది నాకు తెలియకుండా జరిగిపోయింది మేడం. సుకుమార్, మీరు ఒక పని చేయండి. ముందు సేఫ్ గా ఇంటికి వెళ్ళండి. మేం పిలిచాక రండి. అర్జున్, నువ్వు కొంచెం కూల్ అవ్వు ప్లీజ్. మనం ఫార్మల్ గా ఒక కంప్లైంట్ ఇద్దాం. ఎందుకంటే అక్కడ పోయింది ఒక మనిషి ప్రాణం కాబట్టి. ఈ విషయం పోలీసులకి చెప్పకపోతే అందరిది తప్పవుతుంది. వాళ్ళ ఎంక్వైరీ చేసి నిజ నిజాలు తెలుసుకొని ఏం జరిగిందో తేల్చనివ్వండి. దాని ద్వారా పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు. సుకుమార్ గారు, మీరు ఇంటికెళ్ళండి. నేను చెప్పినట్టు పోలీసులకి సహకరించండి. ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి. మీకు మేం సపోర్ట్గా ఉంటాం. మీరు నిజంగా ఏ తప్పు చేయలేదంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సరే మేడం. నా వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించండి మేడం. ముందు మీరు వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. సరే మేడం. సరే. అర్జున్, కామ్ డౌన్. లక్ష్మమ్మ, వెళ్ళి తలుపేసిరా. సరేనమ్మా. అర్జున్.